కూడా తెలియకుండా, అధికారులను అప్రమత్తం చేయకుండా ఈయన మళ్ళీ అక్కడ ఒక ఎమ్మెల్యే, మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి, మీరు మళ్ళీ మా మీద వ్యక్తిగత విమర్శలు. నేను సూటిగా అడుగుతున్నా, జగనన్న కాలనీలు మునిగిపోయి వంద కదా, ఎవరు మిస్టర్ రాయపాటి అరుణ్ గారు, అమ్మ జగనన్న కాలనీలు మునిగినాయి కదా, మీ పవన్ కళ్యాణ్ మొన్న ఆడ స్థలాలు కొనుక్కున్నాడు తెలుసు కదా, ఏది ఇల్లు కట్టుకుంటా అని చెప్పి పిఠాపురంలో. ఇది మీ ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్. అంటే మీకు కనపడదు ఇక్కడ, నేను మీకు కనపడదు, మామూలుగానే మీకు కనపడ్డా కూడా వినపడదు అనుకోండి, కనపడ్డా మీరు చూడలేరు. ముంపులో పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం, ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ స్థలం వరదలో ముంపులో ఉంది. పిఠాపురం మండల పరిధిలోని భోగాపురంలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడలో 2.08 ఎకరాలని ఆయన జూలైలో కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఏలూరు నుంచి వరద రావడంతో 3 రోజులుగా ఆ స్థలం చెరువును తలపిస్తుంది. మేము ఇచ్చిన జగనన్న కాలనీలు ఎక్కడో లోతట్లు ఇచ్చామని అబద్ధాలను ప్రచారం చేశారు కదా. మరి పవన్ కళ్యాణ్ కొనుక్కున్న ఇల్లు పవన్ కళ్యాణ్ కొనుక్కున్న స్థలం కాస్ట్లీగా కట్టుకోబోతున్నటువంటి ఇల్లు మరి ఎందుకు మునిగిదమ్మా? వరదొస్తే మీరు మునుగుతారు, వాళ్ళు మునుగుతారు. పవన్ కళ్యాణ్ ఇల్లు అంటే చంద్రబాబు నాయుడు ఇల్లే మునిగింది వరదొస్తే, తెలుసు కదా. 10 రోజుల నుంచి వరదలో ముంపులో ఉంది, ఇంటికి వినండి ఒక్క నిమిషం ఇస్తాను. చాలా మీరు మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద, అరుణ గారి మీద. గాయత్రి గారు 1 minute అండి. అరుణ గారు రెస్పాండ్. సార్ నేను ఇద్దరికి సమాధానం నేను అడిగింది క్లియర్ గా ఉందండి. వెంకటరెడ్డి అన్న ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడటం తప్ప మనం ఏం కామెడీగా ఉంది కదా. మేము పిఠాపురం వెళ్తే మేము కామెడీగా ఉంది కదా. రాయపాటి అరుణ గారు మీకు ఎంతమంది పిల్లలు నేను అడగట్లా, మీకు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000. రాయపాటి అరుణ గారు మీకు కూడా 18,000. రాయపాటి అరుణ గారు మీకు బస్సులో ఉచిత ప్రయాణం. రాయపాటి అరుణ గారు మీ హస్బెండ్ కి మందు ఫ్రీ. గాయత్రి గారు మీ హస్బెండ్ కి మందు ఫ్రీ. గాయత్రి గారు మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరా? 2 × 15,000 30,000. గాయత్రి గారు మీకు బస్సులో ఉచిత ప్రయాణం. గాయత్రి గారు మీకు 18,000 సంవత్సరానికి. ఇవన్నీ ప్రచారం చేసింది మీరు కాదా అమ్మా? మాట్లాడితే ఈ రోజు అది కామెడీగా కనిపిస్తున్నా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకి నీకు ఫ్రీ, నీకు ఫ్రీ, నీకు ఫ్రీ, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 ఇట్లా ఓదరగొట్టి దాంట్లో మళ్ళీ మీ మేనిఫెస్టో కూడా కలిపి ఇద్దరం కలిపి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు సరే మాట్లాడదు కానీ వాళ్ళు మాట్లాడేవండి మీరే. అరుణ గారు రెస్పాండ్. ఒక నిమిషం ఇస్తాను. అరుణ గారు. సార్ నా వెంకటరెడ్డి అన్న ఫ్రస్ట్రేషన్ నాకు బాగా అర్థమైంది సార్. క్లియర్ గా నేను మాట్లాడింది ఏంటి అంటే, ఆయన ఇచ్చిన కాలనీలు ముగ్గురు అయితే కనీసం ఆయన ఇచ్చిన కాలనీలు ఆయన పేరు మీద ఉన్నటువంటి కాలనీకి కూడా వెళ్లకుండా రోడ్డు మీద నిలబడి కాకినాడ నుంచి జనాలను తీసుకొస్తే వాళ్ళతో మాట్లాడి వెళ్ళారు. నేను క్లియర్ గా మాట్లాడు. అక్కడ పవన్ కళ్యాణ్ గారి స్థలం మునగలేదు అని కానీ, లేదంటే జగనన్న కాలనీ ఒక్కటే మునిగిందని కానీ నేను ఎక్కడ మాట్లాడాలి. ఫస్ట్ విషయం. రెండోది, వెంకటరెడ్డి అన్న ఇప్పుడు దాకా మీరు మాట్లాడినందుకు నేను నిన్న డిస్టర్బ్ కూడా చేయాలి కనీసం, ఎందుకంటే మీ స్పేస్ మీకు ఇవ్వాలి. నాగండి. వరదలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్క రోజు నైట్ అన్న స్టే చేశాడా? మీ పేపర్ లో మీకు కానరాదుగా 2 రోజులు స్టే చేశాడు. మీ పేపర్ లో మీ ఛానల్ మీకు కానరాదులే. జగన్ తప్ప ఇంకెవరు కానరాదు. ఆ ఊరు జనాలకు అందరికి తెలుసు అన్న. ఈ డిబేట్ ఆ ఊరు వాళ్ళు పిఠాపురం నియోజకవర్గంలో చూస్తే మీ జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం అండి. కాదు వెంకటరెడ్డి గారు ఒక్కటి నేను చెప్పేది ప్యానలిస్టులు అందరూ వినండి. ఒక ముఖ్యమంత్రి వినండి ఇస్తాను. ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఒక మంత్రి స్థాయి ఉన్నప్పుడు ఎవరు కూడా ఏకవచనంతో మాట్లాడొద్దు, ఆడు ఈడు అని. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అని పిలుస్తున్నారు కదా. సరే వినండి. ఇప్పుడు ఎప్పుడో జరిగిందని చెప్పి మన ఈ డిబేట్లో ప్లీజ్ ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడదు. గౌరవ ఇచ్చి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే ఎవరు విలువలు ఇద్దాం, మొదలు పెడదాం. ఎప్పుడు ఏదో అయింది కదా అని ఏకవచనం ఎందుకు? మీరు ప్యానెల్ లో కూర్చోబెట్టినటువంటి ప్రతినిధులు సరే ఇప్పుడు అనలేదు కదండి. ఎప్పుడో ఏదో అన్నారంటే అయిపోయింది కదా. ఇప్పుడు అనలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. వెయిట్ అన్న గారు నేను మాట్లాడితే క్లియర్ అండి. మునగలేదు అని నేను అనలేదు. మునిగిన కాలనీ దగ్గర పరామర్శకు ఎందుకు వెళ్ళలేదు నేను ప్రధానంగా వినిపించిన వాదన. రెండో వాదన అండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో గతంలో రాష్ట్ర పరిస్థితి ఏంటనేది తెలిసిన వ్యక్తి ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి ఉపద్రవాలు వస్తున్నాయి, ఉన్న బడ్జెట్ ఏంటి, ప్రజలకి ఎలాంటి అవసరాలు ఏర్పడిపోయింది, గతంలో ఒక ప్రాజెక్టు ఒక్క నది మీద ఆనకట్టలు ఇవంటివి ఏవి పట్టించుకోక ఇవాళ చిన్నపాటి వర్షాలు వచ్చినా సరే
ప్రాజెక్టులు కకావిక్కలు అయ్యే పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంటే 5 ఏళ్ళుగా ఎలాంటి మరమ్మతులు చేపట్టకుండా ఇవాళ ప్రజల ప్రాణాలు కాపాడి ఎట్లాంటి డిజాస్టర్స్ వచ్చినా ఎదుర్కొనేలాగా రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, అలాగే రోడ్లు, ప్రాజెక్టులు, నదుల మీద ఉన్నటువంటి ఆనకట్టలు, వీటన్నింటికి సంబంధించినవి ప్రధానంగా దాని మీద ఫోకస్ చేసుకుని ముందుకెళ్తుంటే ప్రభుత్వం ఉన్నటువంటి బడ్జెట్ ని ఎలాగో అడ్జస్ట్ చేసుకొని దీనికి పైపెచ్చు పరవాడలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాలు, లేదంటే ఇప్పుడు బుడమేరు వరదలు లాంటివి ఇట్లాంటి విపత్తులన్నీ వచ్చి పడుతూ ఉంటే ఇక్కడెక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే కాన్సెప్ట్ తోటి, అలాగే ముందస్తుగా అత్యవసరంగా చేయాల్సినటువంటి అన్ని పథకాలను అమలు చేసుకుంటూ అత్యవసరం ఏంటిది, తర్వాత నిదానంగా చేయాల్సినట్టు ఏంటి అనేది ప్రధానంగా అమలు చేసుకుంటూ వెళుతూ ఉంటూ ఉన్న లోటు బడ్జెట్ లో వీటన్నిటిని పక్కన పెట్టి, అంటే ఇప్పుడు రోడ్లు బాగు చేయొద్దు, ప్రాజెక్టులు బాగు చేయొద్దు, ప్రజలకు నీళ్ళు అక్కర్లేదు, రోడ్డు అక్కర్లేదు, వైద్యం అక్కర్లేదు, వీటన్నిటిని పక్కన పెట్టి అర్జెంట్ గా పథకాలు అమలు చెయ్యాలి. అదే ప్రధానం ఈ రాష్ట్రానికి. 5 ఏళ్ల పాటు డబ్బులు మాత్రమే జేబుల్లో వేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాము మేము. మీరు కూడా అదే పద్ధతిలో వెళ్ళాలి, మీరు వెళ్ళకపోతే ప్రజలు మేము అలాగే మోటివేట్ చేస్తాము అని చెప్పేసి ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ప్రజలకు అద్దం పట్టేలాగా చెప్పాల్సింది పోయి పథకాలని